నవ్యాంధ్రప్రదేశ్లో కొత్త చరిత్రకు తెరలేచింది. గూగుల్ తొలి ఏఐ హబ్ విశాఖకు రాబోతోంది. దీనిపై ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అసలు అదేంటి, 2 లక్షల ఉద్యోగాలు ఎలా రాబోతున్నాయి, సీఎం చంద్రబాబు ఆ ప్రాజెక్టుకు ఎందుకంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? వాజ్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. $1 gigawatt హైపర్ స్కేల్ అంటే మామూలు విషయం కాదు. ఆ రేంజ్లో డేటా సెంటర్ను ఏపీ వాణిజ్య రాజధాని విశాఖలో ఏర్పాటు కాబోతోంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఒప్పందం తర్వాత చకచకా పనులు కూడా సాగిపోతున్నాయి. విశాఖ ఏఐ హబ్పై 5 ఏళ్లలో $15 బిలియన్ అంటే 1,30,000 కోట్లు పెట్టుబడి రాబోతోంది. పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతున్న విభజిత ఆంధ్రప్రదేశ్లో కొత్త చరిత్ర మొదలైంది. సైబరాబాద్ రూపశిల్పి అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిరకాల స్వప్నం సాకారమవుతోంది. ఐటీ మంత్రి లోకేష్ కళ నెరవేరబోతోంది. అమరావతి, విశాఖపట్నం పెట్టుబడులకు కేంద్ర బిందువులు కాబోతున్నాయనేందుకు తాజా ఒప్పందాలు మచ్చుతునుకగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా లక్షల కోట్ల పెట్టుబడులు సాగర నగరానికి తరలి రానున్నాయి. విశాఖలో ఏఐ హబ్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గూగుల్ చేసుకున్న ఒప్పందం పెట్టుబడుల విషయంలోనే కాకుండా టెక్నాలజీ, ఐటీ రంగాల్లో సైతం ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలబెట్టబోతోంది. చంద్రబాబు నేతృత్వ కూటమి ప్రభుత్వంలో పారిశ్రామికాభివృద్ధికి ఎర్రతివాచి పరిచినట్లయింది. ఈ ఒప్పందం ఆధారంగా 1 గిగావాట్ కెపాసిటీతో విశాఖలో ఏఐ డేటా సెంటర్ కు గూగుల్ ఏర్పాటు చేయనుంది. ఏఐ డేటా సెంటర్ వైద్య, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలు అందించనుంది. ఢిల్లీలో జరిగిన ఒప్పంద సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, మంత్రి లోకేష్లు హాజరయ్యారు. గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్తో పాటు గూగుల్ ప్రతినిధులు బికాష్ కొలే, కరణ్ బజ్వా తదితరులు పాల్గొన్నారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖ నుంచి సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా సహా 12 దేశాలతో సబ్సీ కేబుల్ ద్వారా అనుసంధానం కానున్నాయి. అమెరికా వెలుపల గూగుల్ సంస్థ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి. జెమినీ ఏఐతో పాటు గూగుల్ అందించే ఇతర సేవలు కూడా ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయి. ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులు తయారయ్యేందుకు అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదో సరికొత్త అధ్యాయమని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. Don't work hard, work smart. That is going to happen with your entry now. Visakhapatnam, Korean has given good news, $15 billion within 5 years' time. That is a welcome news. Not only that, you have to make, I am having an ambition, one family, one entrepreneur, one family. Earlier I told one IT professional, now I am telling one AI use cases they have to prepare, or every family has to use AI, artificial intelligence, in their walks of life, in all walks of life. It is possible, but ethically and also all security problems you have to take care. 5 ఏళ్లలో 1,30,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. అమెరికా వెలుపల గూగుల్ ఇంత భారీ పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి అని కూడా రికార్డులు చెబుతున్నాయి. కృత్రిమ మేధ, డేటా ఇన్నోవేషన్ ద్వారా దేశంలో తదుపరి సాంకేతిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహించబోతోంది. ఆంధ్రప్రదేశ్ ఏ పని చేసినా దేశ ప్రయోజనాలను ఆశించే చేస్తుందని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. The other part in the state of Andhra Pradesh is we have something called the real-time governance. This is where AI use cases are being executed, implemented for farmers, for daily wage seekers. How can we fundamentally transform their lives? How can we improve the quality of their life? How can we improve their income levels? విద్య, ఐటీ పరస్పర అనుసంధాన వ్యవస్థలుగా మారిన నేపథ్యంలోనే డేటా సెంటర్ రావటం ఏపీకి అదనపు ప్రయోజనంగానే ఉంటుంది. రియల్ టైమ్ గవర్నెన్స్ మోడల్ కూడా ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా నిలుపుతోంది. ఏఐ ఆధారిత పరిష్కారాలతో భవిష్యత్తులో ఉద్యోగాలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రతి పౌరుడి జీవన ప్రమాణం, ఆదాయ స్థాయి పెరుగుతుంది.
ప్రస్తుతం 1 గిగావాట్ తో ప్రారంభమయ్యే డేటా సెంటర్ భవిష్యత్తులో మరిన్ని గిగావాట్లకు విస్తరించే వీలుంటుంది. ఈ క్రమంలో విశాఖపట్నం ప్రపంచ స్థాయి కనెక్టివిటీ హబ్ గా మారుతుంది. ఈ క్రమంలో సముద్ర గర్భ కేబుల్ నెట్వర్క్ ద్వారా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో డిజిటల్ ఆధారిత వ్యవస్థలను అనుసంధానిస్తారు. ఏఐ టెక్నాలజీతో పాటు డిజిటల్ మౌలిక సదుపాయాలు కూడా అందిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు, యువతతో పాటు అందరి అవసరాలను ఏఐ ద్వారా తీర్చుతారు. Will scale to multiple gigawatts. It is a part of a global network of AI centers in 12 different countries, but it is, as I said, the largest one that we will be building anywhere in the world outside the US. In addition to that, we are also pleased that we will be making Visakhapatnam a global connectivity hub. We are bringing our subsea cable infrastructure and landing it in Visakhapatnam. We will be connecting that to our global subsea cable network. ఏఐ టెక్నాలజీ ద్వారా గూగుల్ ఐకానిక్ కన్స్యూమర్ ప్రోడక్ట్, గూగుల్ సెర్చ్, యూట్యూబ్, జీమెయిల్, యాడ్స్ తో పాటు ఇతర సేవలు భారతదేశం నుంచే ప్రపంచానికి అందించే అవకాశం ఉంటుంది. భారతదేశానికి ఉత్తమ ఏఐ టెక్నాలజీని అందించడమే తమ లక్ష్యమని, వివిధ కంపెనీలకు సాంకేతిక సహకారాన్ని అందించడంతో పాటు ఇండియాలో నైపుణ్య శిక్షణ అందించి ఇక్కడ యువతను ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దుతామని గూగుల్ సంస్థ చెబుతోంది. భారత రెగ్యులేటరీ అవసరాలను తీర్చేలా టాలెంట్ పైప్ లైన్ రూపొందిస్తామని, ఈ హబ్ ద్వారా భారతదేశానికి మాత్రమే కాకుండా ఆసియాతో పాటు ఇతర ప్రపంచ దేశాలకు సేవలు అందించేందుకు కనెక్టివిటీ నెట్వర్క్ ఏర్పరచడమే తమ లక్ష్యమని వివరిస్తోంది. భారత్లోని 5 కేంద్రాల్లో ప్రస్తుతం 14,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, 5 ఏళ్ల క్రితం తాము భారత్లో గూగుల్ క్లౌడ్ సొల్యూషన్ సేవలు ప్రారంభించామని, ఇప్పుడు న్యూఢిల్లీ, ముంబైలో ఈ సేవలను అందిస్తున్నామని తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా 2028-32 మధ్య రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా 10,518 కోట్లు సమకూరుతుంది. దాదాపు 2 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. గూగుల్ క్లౌడ్ ఆధారిత కార్యక్రమాల ద్వారా 5 ఏళ్లలో 47,720 కోట్ల ఉత్పాదకత జరుగుతుంది. విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ సీఈఓ సుందర్ పిచై భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. తమ కంపెనీ తొలి ఏఐ హబ్ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. ఈ విషయాన్ని సుందర్ పిచై తన ఎక్స్ పోస్ట్లో వెల్లడించారు.